హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. మార్నింగ్ నుంచి కూడా మనం ఒక న్యూస్ చూస్తున్నాం. ఒక గిరిజన బిడ్డకి ఛాతీలో ఒక బాణం దిగిపోయి మన హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ అతనికైతే ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో ఇక్కడ డాక్టర్స్ సక్సెస్ అయ్యని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా గుండె అనేది చాలా సెన్సిటివ్. అలాంటి ప్లేస్లోకి ఏదైనా కత్తి కానీ లేకపోతే ఏదైనా పదునున్న ఏదైనా పార్టికల్ గుచ్చుకుంటే చాలా చాలా ప్రమాదకరం. సో ప్రస్తుతం అయితే ఆ బాధితుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. సరే, అసలు ఇదంతా ఎలా జరిగింది, అంటే గిరిజన బిడ్డలే కదా, వేటకెళ్ళినప్పుడైనా జరిగిందా, అలా గుండెలో గుచ్చుకుందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అలా బామర్ది అయితే ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి. అన్న నమస్తే. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఛత్తీస్గఢ్ గ్రామం జిడిపల్లి. వేటకి వెళ్ళినప్పుడు పందిని కొడతా ఉంటే తప్పిపోయి పిల్లగాడు బాణం తగిలింది. అంటే నార్మల్గా మీరు అడవిలో ఎక్కువగా వేటకి వెళ్తూ ఉంటారా? ఎప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి కొత్త పండగ వచ్చినప్పుడు ఒకసారి వెళ్తాం. ఎన్ని సంవత్సరాలు అబ్బాయికి? 17 సంవత్సరాలు. మరి 17 సంవత్సరాల అబ్బాయిని అట్లా వేటకు తీసుకెళ్ళకూడదు కదా, చిన్నతనం కదా, చిన్న వయసు కదా. వాళ్ళకి రావాలనిపించిందేమో, సరదాగా వచ్చిండు. మేమేం చెప్తాం, వచ్చాడు. మేము వద్దని చెప్తే వచ్చిండు, సరదాగా వచ్చిండు. కానీ మధ్యలో పంది వచ్చింది. పంది గెదుగుతూ ఉంటే భయానికి చెట్టు చాటుగా ఉన్నాడు. చెట్టు చాటుగా ఉన్నట్టయితే వాడికి దెబ్బ తగలకపోను. వీడు వాళ్ళ పెద్దమ్మ కొడుకు దూరంగా ఉండే. దూరంగా నుండి బాణం పంది గురించి వదిలేసిండు, బాబుకి తగిలింది. ఎలా గుచ్చుకుంది? గుండెల్లో గుచ్చుకుందా డైరెక్ట్? అంటే ఇలాగా గుండె దగ్గర పోయి ఆగింది. ఎన్ని రోజులు అవుతుంది ఇదంతా జరిగి? 3 రోజులు సార్. సరే, మరి ఈ న్యూస్ చాలా సెన్సేషనల్ అయిపోయింది, మొత్తం కూడా సీఎం వరకు వెళ్ళింది. ఒక గిరిజన బిడ్డకి ఇట్లా జరిగి ఆపరేషన్ సక్సెస్ అయ్యారని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో వచ్చినందుకు చాలా మంచి, మా పిల్లలు బతికి వచ్చినారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏం పని చేస్తారు అసలు మీరు? వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం చేస్తాం. వ్యవసాయంలో పందులు వస్తాయి కదా సార్, నష్టం చేస్తాయి. అందుకే వేటకి వెళ్తాం. వాటిని బారిన వ్యవసాయం పాడవకుండా కాపాడుకోవడానికి ఇట్లా చేస్తారు. రైట్. అంటే మరి అట్లా చేసినప్పుడు మరి ఇంతకుముందు ఎవరైనా హెచ్చరించారు అట్లా చేయడం తప్పు అని? అట్లా ఎవరు లేదు సార్. అంటే అట్లా చెయ్యొద్దు అని చెప్తారు కదా, చెప్తూ ఉంటారు సార్. సో ఈ అబ్బాయి నీకేమవుతాడు? బామర్ది. సో ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు, ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? సరే, అక్కడ మా ఛత్తీస్గఢ్లోనే చిన్న హాస్పిటల్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళినాం. తీసుకెళ్తే పెద్ద మిషన్ లేదు, మన డాక్టరు మళ్ళీ పైకి పంపించారు. భద్రాచలం పంపితే మళ్ళీ అక్కడ డాక్టరు రాసిచ్చి వరంగల్ పంపాడు. వరంగల్ పంపితే ఇక్కడ కూడా డాక్టర్ లేడు, అంత పెద్ద డాక్టర్ లేడు అని అక్కడి నుంచి రాసిచ్చి ఇక్కడ హైదరాబాద్ పంపించాడు. డైరెక్ట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ఏం పేరు, గాంధీ హాస్పిటల్కి వచ్చింది. ముందు మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారా? అక్కడి నుంచి లాస్ట్కి నిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం. 3 రోజుల్లో మొత్తం ఒక 5 హాస్పిటల్ తిరిగారు మీరు? అంటే 5 హాస్పిటల్ తిరిగి అబ్బాయి గుండెల వరకు తగిలి బతుకున్నాడంటే చాలా గ్రేటే. అప్పుడు మన నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ మాకు అడ్మిట్ చేసిండు మంచిగా. చాలా ఇప్పుడు మా ప్రాణం తిరిగి వచ్చింది, మాకు సంతోషపడుతున్నాం సార్. అందరికీ నమస్కారం. ఏమంటుంది డాక్టర్? ఫస్ట్ తీసుకెళ్ళగానే ఏమన్నాడు? అబ్బాయి ఇట్లా జరిగింది సార్ అని చెప్పగానే ఇదైతే అవుతుంది, 1,00,000 దాకా ఖర్చు అవుద్ది అని చెప్పారు. చెప్తానికి మేము లేనోళ్ళం కదా సార్, ఇట్లు అట్లా చూసుకోండి అని చెప్పారు. అంత ఖర్చు పెట్టలేనని చెప్పేసారు డాక్టర్కి మీరు? చెప్పేసా. మరి ఎట్లా ముందు తీసుకెళ్లారు మరి ఆపరేషన్ని మీ దగ్గర డబ్బులు లేకుండా? ఏదో ఒకటి బతికిస్తారని మా ఆశ, రకంగా బతికిస్తారని మా ఆశ.
ప్రాణం మా ముందు ఉంటే కోటి కోటి ధన్యవాదాలు చేస్తాం సార్. మళ్ళీ సో ప్రస్తుతం అబ్బాయి బాగానే ఉన్నాడా? అబ్బాయితో మాట్లాడారా? మాట్లాడలేదు, బాగానే ఉన్నారని చెప్తారు సార్లు. చూసావా నార్మల్గా నువ్వు లోపలికి వెళ్ళి? లోపలికి వెళ్ళలేదు సార్. టిఫిన్ పంపిస్తే మేడం ఇస్తూనే ఉన్నారు. మీ అబ్బాయి మంచిగా ఉన్నారు అని చెప్తున్నారు. నర్సులు కానీ వాళ్ళు కానీ బాగా మీకు సపోర్ట్ చేస్తున్నారా, సహకరిస్తున్నారా అక్కడ? మేము క్యారేజ్ పట్టుకొని పోతే ఇస్తున్నారు సార్. మరి అబ్బాయికి లోపల ఎట్లా? అబ్బాయి తినడం అనేది పెట్టేది ఎవరు లోపల? సిస్టర్లు పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారా? ఉమ్. సో మొత్తానికి ఏమనిపిస్తుంది అంటే ప్రాణాలు పోతాయి అనుకున్న వ్యక్తిని ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. చిన్న విషయం కాదు ఇది. అంటే ఒక గుండె అనేది చాలా మన బాడీలో, మన శరీరంలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మంచి చేశారని మా ఆశ. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరినీ చాలా ప్రశంసించారు. తెలుసా మీకు ఆ విషయం? తెలియదు సార్. మాకు ఎలా తెలుస్తుంది సార్ మీరు చెప్పకుండా? చూపించిన నీకైతే ఒకసారి నేను చూపిస్తాను. నాకు ఇప్పుడు జరిగింది కదా ఈ ఆపరేషన్ గురించి రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళింది. నిమ్స్ వైద్యులకు సీఎం అభినందనలు. ఛాతిలో బాణం దిగి కొట్టుమిట్టాడిన యువకుడిని రక్షించిన నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్ ప్రశంసించారు. గిరిజన యువకుడు నందా ఛాతిలో, నందయ్య కదా మీ ఊడి పేరు? గిరిజన యువకుడు నందా ఛాతిలో దిగిన బాణాన్ని చకచాక్యంగా అత్యంత నిపుణతో తొలగించి నిన్ను ప్రాణం కాపాడిన వైద్యులకు నా అభినందనలు. ప్రజల్లో నిమ్స్ ఆసుపత్రిపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా సేవలు అందించే పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని తన ఎక్స్ అకౌంట్లో సీఎం పోస్ట్ చేశారు. అర్థమైందా? అంటే తనకు ఒక అకౌంట్ ఉంది, ట్విట్టర్ అకౌంట్. ఇప్పుడు అది ఎక్స్గా ఉందన్నమాట. సో అందులో అతను పోస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో సీఎం దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా ఒక కాల్ అయితే వస్తుంది. వాళ్ళు కూడా మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా. సీఎం సార్ హెల్ప్ చేస్తే మంచిదే సార్. నీ వైపు నుంచి నువ్వేమన్నా రిక్వెస్ట్ చేస్తావా? మా దగ్గర నుంచి ఏం లేదు కదా సార్. మేము ఉంటే ఉంటాం, ఒకరోజు ఉంటే తింటాం, చస్తాం. అలాంటి మేము. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే చేస్తారు సార్. మరి వాళ్ళు వచ్చారా ఇక్కడ చూడడానికి? వాళ్ళు అమ్మ నాన్న రాలేదు, అక్క వచ్చింది. మరి ఇక్కడ మీ పరిస్థితి ఎట్లా? మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ ఫుడ్ అది ఎట్లా? నేను ఇక్కడ పేషెంట్ దగ్గర పండుకుంటాను. మా తోడు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఉంటారు. అందరు రోడ్ పక్కన వాళ్ళు. నేను అడిగింది అర్థమవుతుందా? ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు అంటున్నా. మీరు ఎక్కడ ఫుడ్ పడుకోవడం, ఫుడ్ తినేది పడుకునేది ఎక్కడని అడుగుతున్నా. అందరు పండుకునే కాడే పండుకుంటున్నారు సార్. అందరూ పడుకునే కాడ అంటే ఎక్కడది? అంటే వాళ్ళ పేషెంట్కి వెయిటింగ్ చేస్తారు కదా మిగిలిన మనిషి, అక్కడే ఉంటారు. సో మొత్తానికైతే హ్యాపీయే కదా? సో ఆ పేషెంట్కి అయితే ఎట్లాంటి ప్రమాదం అయితే లేదు చెప్పేశారు కదా డాక్టర్లు? ఇంకా చెప్పేశారు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొత్తానికి పేషెంట్ పరిస్థితి అయితే చాలా బాగుంది. ఆపరేషన్ సక్సెస్ అయితే అయింది. సో వీళ్ళ పరిస్థితి కూడా చూస్తుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హాస్పిటల్లో తిరిగి లాస్ట్కి నిమ్స్లోకి రావడం జరిగింది. సో ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళడం చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే వారి దగ్గర నుంచి వీళ్ళకి కూడా ఒక ఫైనాన్షియల్ హెల్ప్ వస్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.